హలో అండి, సింపుల్గా ఇవాళ కొబ్బరి పాలతోటి మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని చక్కగా కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని దాంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం చిన్న మసాలా పట్టుకుందాం. పుదీనా అలాగే కొత్తిమీర, కొంచెం లవంగం, దాల్చిన చెక్క, జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా పేస్ట్ అవ్వాలి. ఈ లోపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం పట్టి పెట్టుకున్న గ్రీన్ మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వాలి. తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా మనం కొంచెం వాటర్ పోసుకుని ఇలాగ పట్టుకోవాలండి పేస్ట్ కింద. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేయాలి. ఈ లోపు మనకు అంతా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దాంట్లో కొంచెం సరిపడా పెరుగు కూడా వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక కొబ్బరి పాలు, ఆ కొబ్బరి పాలను కూడా కొంచెం పోసేసుకున్నాను. దీంట్లో కొంచెం మనం తీసుకున్న రైస్ కి 1.5 కప్పు చొప్పున వాటర్ పోసుకొని కొబ్బరి పాలు కూడా ఉంటాయి కదా దానికి తగ్గట్టు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చక్కగా అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సింపుల్ గా ఉంది కదా. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.